రాజీనామాపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు. తాను ఇక కాంగ్రెస్ లో కొనసాగలేనని, పార్టీలో తనకు గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్యాయం చేసిన వారిలో సీఎం రేవంత్ రెడ్డి ఒకరని జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ వల్లే నా గౌరవానికి భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రేవంత్ అంటే గౌరవం ఉన్నా సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర లేదని చెప్పారు. 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ వ్యవహారాలకు దూరం పెట్టగలరా అని ప్రశ్నించారు. మేడిగడ్డను రిపేర్ చేసే బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగం సాగునీటికి ఇబ్బంది పడుతుందన్నారు జీవన్ రెడ్డి. పార్టీకి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించిన కాసేపటికే ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు అంటూ రజనీకాంత్ ఫోటోతో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు ఏదైతుందో ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఏదైతే పేర్కొనడం, వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. సార్ అల్టిమేట్లీ పుట్ అండ్ ఎండ్ అనే అభిప్రాయంతో రేపు 25 మార్చ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నా. ఏసీసీ సభ్యత్వం అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది, ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఇంత దాన్ని అంటే అనగదొక్కుందాం అనేటువంటి దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించి